హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం ఏం నేర్చుకోబోతున్నామంటే సెంటెన్సెస్ ఆన్ హ్యాడ్ టు. ఈ హ్యాడ్ టు అంటే ఏంటి అంటే చూడండి, హ్యాడ్ టు అంటే చేయవలసి వచ్చింది. అంటే ఏదైనా ఒక పనిని మనకి ఇష్టం లేకపోయినా చేయవలసి వచ్చింది అన్నప్పుడు ఈ హ్యాడ్ టు అనే ఫ్రేజ్ యూస్ చేస్తాం. మన గత వీడియోస్లో హ్యావ్ టు హ్యాస్ టు అనే వీడియో ఒకటి నేను యూట్యూబ్లో పోస్ట్ చేశాను. అందులో హ్యావ్ టు హ్యాస్ టు అంటే మీనింగ్ ఏమని చెప్పాను, నేను చేయాల్సి ఉన్న పనులు అంటే ఇంకా చెయ్యలేదు, చెయ్యాలి, ఫ్యూచర్లో చేయాల్సిన పనుల్ని హ్యావ్ టు హ్యాస్ టుతో యూస్ చేస్తారని నేను చెప్పాను. ఇప్పుడు ఈ వీడియోలో హ్యాడ్ టు అనే ఫ్రేజ్ ఎలా యూస్ చేస్తాం, ఎలాంటి సెంటెన్సెస్లో యూస్ చేస్తాం అనేది చూద్దాం. చూడండి, హ్యాడ్ టు అంటే ఏంటి, చేయవలసి వచ్చింది. చేయవలసి వచ్చింది పాస్ట్లో మనకి నచ్చకపోయినా చేయవలసి వచ్చిన యాక్షన్స్ని మనం హ్యాడ్ టు అనే ఫ్రేజ్ యూస్ చేసి చెప్తాం. ఓకే, సెంటెన్సెస్ చూడండి ఒకసారి. హ్యాడ్ టు యూస్ చేసి చెప్పబోయే సెంటెన్సెస్ ఎలా ఉంటాయి చూద్దాం. నేను ఇవాళ కాలేజ్కి త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. మేము చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. అతను తన స్నేహితుడికి సహాయం చేయాల్సి వచ్చింది. అతను తన టీచర్కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. నేను నా స్నేహితుడి దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. ఇలాంటి సెంటెన్సెస్ ఈ హ్యాడ్ టు అనే ఫ్రేజ్ యూస్ చేసి ఎలా చెప్పాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ కన్స్ట్రక్షన్ చూద్దాం. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ టు ప్లస్ V1. ఇక్కడ మనం V1 ఎందుకు యూస్ చేస్తామంటే హ్యాడ్ టు అనేది అంటే హ్యాడ్ అనేది మనకు ఆల్రెడీ V2 ఫామ్లోనే ఉంది. హ్యావ్, హ్యాడ్. సో ఆల్రెడీ పాస్ట్ టెన్స్ అంటే హ్యాడ్ వచ్చింది కాబట్టి ఇంకా V1 V2గా పెట్టాల్సిన అవసరం లేదు. V1 యూస్ చేస్తే సరిపోతుంది. ఓకే, ఎగ్జాంపుల్ చూడండి. ఐ హ్యాడ్ టు ఆస్క్ హిమ్ సారీ. నేను అతనికి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇక్కడ ఆస్క్ సారీ అనేది ఇక్కడ వర్బ్ కదా. చూడండి, ఇక్కడ మనకి ఆస్క్ సారీ, ఆస్క్ సారీ అనేది V1. ఆస్క్ సారీ అనేది V1. దీనికి బదులు మనం అపోలోజైజ్, ఐ హ్యాడ్ టు అపోలోజైజ్ హిమ్ అని కూడా యూస్ చేయొచ్చు. అపోలోజైజ్, ఆస్క్ సారీ రెండు ఒకటే, క్షమాపణ అడగడం. ఓకే, చూద్దాం ఇప్పుడు సెంటెన్సెస్లోకి వెళ్దాం. చూడండి, నేను ఇవాళ కాలేజ్కి త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. నేను ఇవాళ కాలేజ్కి త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. I had to attend the college early today. I had to attend the college early today. త్వరగా వెళ్ళాల్సి వచ్చింది. త్వరగా అంటే ఎర్లీ అని యూస్ చేస్తాం. ఓకే, I had to attend the college, go అని కూడా రాయొచ్చు. I had to go to college అని కూడా రాయొచ్చు. I had to attend the college early today. నెక్స్ట్ వన్, మేము చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. మేము చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. సో దాన్ని హ్యాడ్ టు అనే ఫ్రేజ్తో యూస్ చేస్తే వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ అని వస్తుంది. వీ హ్యాడ్ టు వెయిట్ ఫర్ ఎ లాంగ్ టైం, మేము చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది అలాగనమాట. అతను తన స్నేహితుడికి సహాయం చేయాల్సి వచ్చింది. అతను తన స్నేహితుడికి సహాయం చేయాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు హెల్ప్ హిస్ ఫ్రెండ్. హీ హ్యాడ్ టు హెల్ప్ హిస్ ఫ్రెండ్. మనం హ్యావ్ టు హ్యాస్ టు వీడియో ఉంది కదా, ఆ వీడియోలో ప్లూరల్ ప్రొనౌన్స్ వస్తే హ్యావ్ టు యూస్ చేయాలి, సింగులర్ ప్రొనౌన్స్ వస్తే హ్యాస్ టు యూస్ చేయాలని చెప్పాను. ఇక్కడ ఏ ప్రొనౌన్ వచ్చినా అంటే ఐ వి యూ దే హీ షీట్ కాకుండా బాయ్స్, గర్ల్స్, గర్ల్ ఇలా సింగులర్, చైల్డ్, పర్సన్ ఇలా వచ్చినా కూడా మనం హ్యాడ్ టు యూస్ చేయొచ్చు. ఎందుకంటే పాస్ట్ టెన్స్లో మనకి దీనికి ఇది వాడాలి అని లేదు. ఏ ప్రొనౌన్ వచ్చినా హ్యాడ్ టు యూస్ చేయొచ్చు. ఓకే, హీ హ్యాడ్ టు హెల్ప్ హిస్ ఫ్రెండ్. అతను తన స్నేహితుడికి సహాయం చేయాల్సి వచ్చింది. అతను తన టీచర్కు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. హీ హ్యాడ్ టు అపోలోజైజ్ హిస్ టీచర్. ఇంకా అపోలోజైజ్ తర్వాత టు పెట్టనవసరం లేదు. He had to apologize his teacher. అతను తన టీచర్కి క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్, నేను నా స్నేహితుడి దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. I had to
బోరో అప్పు తీసుకున్నప్పుడు మనం బోరో అనే వర్డ్ యూస్ చేస్తాం. బోరో అంటే బ్యాంక్లోంచి డబ్బు తీసుకున్నా, మనకి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి డబ్బు అప్పుగా తీసుకున్నా బారో అని అంటాం. ఐ హ్యాడ్ టు బోరో మనీ ఫ్రమ్ మై ఫ్రెండ్. ఐ హ్యాడ్ టు బోరో మనీ ఫ్రమ్ మై ఫ్రెండ్. నేను నా స్నేహితుడి దగ్గర డబ్బు అప్పుగా తీసుకోవాల్సి వచ్చింది. ఓకే, నెక్స్ట్ వన్. వాళ్ళ యొక్క పాత ఫోన్ అమ్మాల్సి వచ్చింది. ఫోన్ కాదు, బైక్. వాళ్ళ యొక్క పాత బైక్ అమ్మాల్సి వచ్చింది. They had to sell their old bike. They had to sell their old bike. వాళ్ళ యొక్క పాత బైక్ని అమ్మవలసి వచ్చింది. నెక్స్ట్ వన్. వాళ్ళు పరీక్షను వాయిదా వేయాల్సి వచ్చింది. They had to postpone. చూడండి, వర్డ్ కొంచెం వెరైటీగా పలుకుతారు అందరూ. చూడండి, పోస్ట్పోన్ అంటే వాయిదా వేయడాన్ని పోస్ట్పోన్ అంటారు. ఇక్కడ మనకు టీ ఉంది కదా, టీని పలకకూడదు, పోస్ట్పోన్. అందరూ పోస్ట్పోన్ అంటారు, టీ పలుకుతారు అందరూ. సో మనం టీ సైలెంట్ చేసి పలకాలి, పోస్ట్పోన్. They had to postpone the exams. ఓకే, అతను క్యూలో నిలబడాల్సి వచ్చింది. He had to stand in the queue. నెక్స్ట్ వన్. నేను ఈ పనిని త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది. నా పనిని త్వరగా పూర్తి చేయాల్సి వచ్చింది. I had to finish my work early. వాళ్ళు కొత్త ఫోన్ కొనాల్సి వచ్చింది. They had to buy a new mobile phone. ఓకేనా, నెక్స్ట్ వన్. అతను తన షెడ్యూల్ మార్చుకోవాల్సి వచ్చింది. He had to change his schedule. వాళ్ళు వర్షంలో వేచి ఉండాల్సి వచ్చింది. They had to wait in the rain. ఓకేనా, ఇలాగా had to అనే ఫ్రేజ్, ఎలాంటి సెంటెన్సెస్ నేను ఇవాళ కాలేజ్కి త్వరగా వెళ్ళాల్సి వచ్చింది, ఇలాంటి సెంటెన్సెస్ మనం హ్యాడ్ టు అనే ఫ్రేజ్ యూస్ చేసి చెప్తాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టిల్ అండ్ ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.